హలో, వెల్కమ్ టు ది టాలీవుడ్ టైమ్స్. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తెలుగు వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు. ఈరోజు ఏఎన్ఆర్ గారి శత జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. 20 సెప్టెంబర్ 1924 కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో పుట్టిన ఏఎన్ఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగి హైదరాబాద్కి సినీ పరిశ్రమ తరలించిన వారిలో ముఖ్యులు. అన్నపూర్ణ స్టూడియోస్ని స్థాపించి ఎన్నో సినిమాలకు ఎంతోమందికి అవకాశాలు కల్పించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు. లాస్ట్ ఇయర్ అంటే 2023 ఏఎన్ఆర్ గారి శత జయంతి స్టార్టింగ్ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్లో ఏఎన్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కినేని కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడివాడ దగ్గర రామాపురం అనే చిన్న గ్రామంలో పుట్టిన అక్కినేని చదువు అవ్వగానే సినిమాలంటూనే బయలుదేరారు. 1941లో ధర్మపత్ని అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓ చిన్న పాత్ర చేశారు మొదట. అనంతరం 1944లో శ్రీ సీతారామచరణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగేశ్వరరావు గారు. బాలరాజు, కీలగుర్రం, లైలా మజ్ను సినిమాలతో నాగేశ్వరరావు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుసగా సెకండ్ హీరోగా రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్తో కలిసి పల్లెటూరు పిల్ల, మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, భూ కైలాస్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అక్కినేని చేసిన దేవదాస్, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం సినిమాలు క్లాసికల్గా నిలిచిపోయాయి. బాటసారి, ఆరాధన, కులగోత్రాలు లాంటి ఆర్ట్ ఫిలిమ్స్ తీస్తూనే మరోపక్క మాయాబజార్, భూ కైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి పలు పౌరాణికాల్లో నటిస్తూ దసరా బుల్లోడు లాంటి పలు పక్కా కమర్షియల్ సినిమాలు కూడా తీసి ప్రేక్షకులను మెప్పించారు నాగేశ్వరరావు గారు. దాదాపు 250కి పైగా సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించారు. తర్వాత కాలంలో పెద్ద తరహా పాత్రలతో సీతారామయ్య గారి మనవరాల్లో చాలా రోజుల తర్వాత విగ్గు లేకుండా నటించి నటనకి ఏది అడ్డం కాదు అని నిరూపించుకున్నారు. అండ్ ఆ మూవీకి బెస్ట్ హీరోగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అటు వరుసగా తండ్రి, తాత పాత్రలతో నటించి మెప్పించారు. వాటిల్లో చెప్పుకోతగిన మూవీస్ కాలేజ్ బుల్లోడు, బంగారు కుటుంబం, గాంధీవం, మాయాబజార్, మెకానిక్ అల్లుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం అండ్ ఆయన లాస్ట్ మూవీ మనం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 దేశ అత్యున్నత అవార్డులు అందుకున్న ఏకైక తెలుగు నటుడు అక్కినేని. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నంది అవార్డులు, ఎన్టీఆర్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు, ఇంకా ఎన్నో ప్రైవేట్ అవార్డు గెలుచుకున్నారు. ఏజ్ పెరిగిన తర్వాత కూడా, గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా సినిమాని తన ప్రాణం అంటూ చివరి క్షణం వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి రోజుల్లో కూడా మనం సినిమాలో నటించి సినిమాని తన ప్రాణమని నిరూపించుకున్నారు. ఆనాటి మద్రాస్ నుంచి హైదరాబాద్కి సినీ పరిశ్రమ తరలి వచ్చాక ఎన్నో సినిమాల షూటింగ్ సజావుగా జరుపుకోవడానికి డబ్బింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ లాంటి టెక్నికల్ అంశాలను కూడా తన స్టూడియో ద్వారా అందించి అన్నపూర్ణ స్టూడియోని అగ్రగామిగా నిలిచేలా చేశారు. నేడు అన్నపూర్ణ స్టూడియో, ఫిలిం స్కూల్ అగ్రపదంలో దూసుకుపోతున్నాయంటే అది అక్కినేని నాగేశ్వరరావు గారి ముందు చూపే కారణం. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల అందరి మనసుల్లో నిలిచిపోతారు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్.